హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డాక్టర్ రావుస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. గత 25 ఇయర్స్ ఉస్మానియా అండ్ గాంధీ హాస్పిటల్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ అలాగే 38 ఇయర్స్ నుంచి మన హైదరాబాద్లోని అమీర్పేట్లో సర్వీస్ చేస్తున్నారు. మరి యొక్క దంత వైద్యం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని ప్రజాసేవలోని భాగంగానే డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇంకెందుకు లేటు, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. సో డాక్టర్ గారు, ఇప్పుడు కొంతమందికి ఏంటంటే పళ్ళు లేకపోవడం వల్ల వాళ్ళు నలుగురిలో కలవలేకపోతున్నారు. మళ్ళీ అందులో ఒకటి ఏదైనా పార్టీస్కి వెళ్ళినా ఏదైనా ఈవెంట్స్కి వెళ్ళినా సరే వీళ్ళు నన్నే అంటున్నారు, ఏదైనా పళ్ళ టాపిక్ వచ్చినా సరే వీళ్ళు నన్నే అంటున్నారు అని ప్రతిదాన్ని వాళ్ళనే అనుకున్నట్టుగా గిల్టీగా ఫీల్ అయిపోయి వాళ్ళు దేనికి కూడా పార్టిసిపేట్ చేయకుండా దిగులుగా ఉండడం జరుగుతుంది. సో మరి పళ్ళు లేని వారు బాధపడకుండా ఉండకండి అనేసి మా వ్యూవర్స్ అందరికి తెలియజేసేయండి. చాలామంది ఎవరికైతే పళ్ళు లేవు వాళ్ళు ఏంటంటే కొంచెం డిప్రెషన్కి ఫీల్ అవటం అనేది సర్వసామాన్యం. ఎందుకంటే అందరిలాగా మనం కూడా ఉంటే అది వేరుగా ఉంటుంది. ఇప్పుడు అందరికీ ఇప్పుడు ఉన్నది మనకు లేదు అంటే ఇప్పుడు అందరిలో కలిసిమెలిసి ఉండడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి జుట్టు ఉండదు, ఆ జుట్టు లేని వాళ్ళు ఏంటంటే కొంచెం వెనక్గా ఉంటారు, తర్వాత టోపీలు పెట్టుకుంటారు. కొంతమందికి ఇప్పుడు ఈ పళ్ళు లేని వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ పళ్ళు లేని వాళ్ళు కూడా వాళ్ళు వెనక భాగంలో అందరికంటే వెనకాల నిలబడతారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ముఖం జనాలకు చూపించలేక, అదేవిధంగా వాళ్ళే మనం ఎట్లయినా మాట్లాడడం, మనం ముందుకెళ్ళటం ఎందుకు అన్న ఉద్దేశంతో వెనక నిలబడటం, ఇట్లాగా వాళ్ళు తప్పించుకునే ధోరణిలో వాళ్ళు ఏదో విధంగా వాళ్ళు వెనక్కి తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ధైర్యాన్ని కోల్పోయి ఈ ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం లేక, అంటే ఒకవేళ మాట్లాడితే అందరూ నవ్వుతారేమో అని ఒక భయంతో వాళ్ళు ఏంటంటే వెనక నిలబడటం, వెనక పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్తున్నారు అనుకోండి, నేను ఎందుకులే అమ్మా, నేను తిన్ను తాగను, నాకు పళ్ళు లేవు, నేనెందుకు, మీరు వెళ్ళి వచ్చేయండి అని వాళ్ళు కొంచెం అయిష్టంగా మాట్లాడటం జరుగుతూ ఉంటుంది. అట్లా కాకుండా ఇప్పుడు ఈ కుటుంబంలో పిల్లలు ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళు, వాళ్ళు కూడా అంటే పిల్లలేంటి అంటే కొడుకులు కూతుళ్ళు ఇట్లాంటి వాళ్ళు కొంత చొరవ తీసుకొని వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు అని గ్రహించి, ఈమెకి పళ్ళు లేవు కాబట్టి మనం పళ్ళు కట్టించాలి, పళ్ళు కట్టించితే మంచి హ్యాపీగా ఉంటుంది అనేది గ్రహించి వాళ్ళు ఆ కార్యక్రమాన్ని చేపడితే మంచిది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, డాక్టర్ గారు చెప్పిన సలహాలను ఫాలో అవ్వండి, మీ దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోండి. మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ గైస్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ డాక్టర్ రావుస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. కీప్ స్మైలింగ్. బై గైస్.